ఆ తర్వాత జావా, పైథాన్, .NET, ఎస్, గో లాంగ్వేజ్, ఎస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్, ఓకే, వెబ్ అప్లికేషన్ తయారు చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా డిమాండ్ వెబ్ అప్లికేషన్. మరి డెస్క్టాప్ అప్లికేషన్ చేయకూడదు ఏంది? ఎస్, డెస్క్టాప్ అప్లికేషన్ కూడా మనం తయారు చేయొచ్చు. ఓకే, జావా అనేది ఫేమస్ ఫర్ డెస్క్టాప్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ సో వెబ్ అప్లికేషన్. వెరీ ఫేమస్ బాస్, పిచ్చి పట్టేసింది గతంలో అయితే జావా 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 జావా. దాని డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ ఉండటం వల్ల దాని డ్రాబ్యాక్ స్టార్ట్ అయిపోయింది. పైథాన్ ప్లస్ ఏంటంటే ఇక్కడ నువ్వు 2000 లైన్స్ రాస్తే జావాలో, పైథాన్లో ఎస్ ఈ 2000 లైన్స్ని 500 లైన్స్లో కట్ చేయొచ్చు. జస్ట్ రైట్ 500 లైన్స్, గెట్ ద సేమ్ అవుట్పుట్ అంటున్నాడు వాడు. ఓ, అంటే జావాలో 2000 లైన్స్ రాస్తే వచ్చే అవుట్పుట్ పైథాన్లో 500 లైన్స్ రాస్తే వచ్చే అవుట్పుట్ తోటి సమానం అయిపోతుంది. ఓకే, ఓకే. అందుకని దే ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ జావా టు పైథాన్, సింపుల్గా చెప్పాలండి. బట్ అంత మాత్రం చేత జావాలో అప్లికేషన్ నడవా అంటే బాబు, లైఫ్ లాంగ్ జావాలో అప్లికేషన్ నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ అలాగే వెళ్ళాలి కాకండి దయచేసి. అర్థమైందా? లైఫ్ లాంగ్ జావా మీద రిక్వైర్మెంట్ ఉంటుంది, జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్ కావాలి, అంతా కావాలి. మళ్ళీ అదేం చెప్పేసి పైథాన్ 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 అట్లా అంటే ఒక, చెప్పాను కదా, మనం మనం కాదు మారేది, అవతలోడు మనం మారుస్తూ ఉంటాడు. అది నేను ఇందాక చెప్తున్న విషయం. జావా మీద పిచ్ రిక్వైర్మెంట్, ఫుల్ డిమాండ్. ఇప్పటికి ఎప్పటికి ఎప్పటికి లైఫ్ లాంగ్ జావా తిరుగులేదు, అంతే కన్ఫామ్. దాని తర్వాత ఇప్పుడు పైథాన్ వచ్చింది కాబట్టి ఉపయోగం, ఎందుకంటే చాలా అప్లికేషన్స్ అక్కడ రన్ అవుతున్నాయి. మైగ్రేట్ అవ్వడం అంత తేలికైన విషయం కాదు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కోబాల్ ఉంది, కోబాల్. సో కోబాల్లో ఇప్పటికీ అప్లికేషన్ నడుస్తూనే ఉన్నాయి బాస్, అది తీసేయలేరు. ఎస్, కోబాల్ డెవలపర్స్ కావాలా? కావాలి. మెయిన్ ఫ్రేమ్ డెవలపర్స్ కావాలా? కావాలి. ఇప్పుడు కూడా స్టిల్, ఇప్పుడు కూడా సార్ మెయిన్ ఫ్రేమ్స్ మేము నేర్చుకుంటే ఓపెనింగ్స్ ఉంటాయా? పిచ్ ఓపెనింగ్స్. వై? ఇది ఎండ్ ఆఫ్ ద లైఫ్లో ఇప్పుడు మీకు ఇవే చూస్తూ ఉంటారు సింపుల్గా. అంటే రిక్వైర్మెంట్ పైథాన్ కంటే కోబాల్ డెవలపర్స్ తగ్గొచ్చేమో కానీ ఓపెనింగ్స్ ఎక్కడికి పోవు, చెక్కు చెదరు అట్లాగే ఉంటాయి మళ్ళీ. అట్లా కూడా మెయిన్ ఫ్రేమ్ డెవలపర్గా ట్రయల్స్ చేయొచ్చు. అట్లా ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నాలజీకి, ప్రతి టూల్కి డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. కొంచెం తగ్గిద్దేమో అంతే, అంతేగాని పూర్తిగా దాన్ని తీసేసి ఇంకో దాంట్లోకి ఫుల్ ప్లెజ్డ్గా మారటం ఎవరు సాధ్యం కాదు. మైగ్రేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే క్లయింట్ ఏమని ఫీల్ అవుతూ ఉంటాడంటే ఈ బిజినెస్ అంతా ఇప్పుడు కోబాలో నడుస్తూ ఉంది, పొరపాటులో నేను ఈ కోబాల్లో మొత్తం అదంతా నడుస్తా బిజినెస్ నడుస్తున్నప్పుడు పొరపాటులో జావాకి మైగ్రేట్ అయినప్పుడు అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా? అది ఇక్కడ ప్రాబ్లం, డ్రాబ్యాక్. సో అట్లాగా కోబాల్ తోటి ప్లస్ DB2 తోటి బాగా మంచి నెంబర్ 1 బాండింగ్ ఉంది, కోబాల్ ప్లస్ DB2. అర్థమైందా? అంటే DB2 అనేది ఏంది? IBM. కోబాల్ ఏంది? IBM. ఎస్, ఓకే, అట్లా ఉందా? అవును. అందుకనే IBM మెయిన్ ఫ్రేమ్ డెవలపర్. సో IBM ప్రొడక్ట్స్ ఇవన్నీ IBM మెయిన్ ఫ్రేమ్ డెవలపర్స్ అంటారు వాళ్ళని. సో DB2 కొన్ని అంటే డేటాబేస్ కోసం, ఇదేమో జావా టైప్లో లాంగ్వేజ్ కోసం కోబాల్, అట్లా. సో ఇట్లా మనం ఇలా ఇలా సో వెబ్ అప్లికేషన్కి సంబంధించి ఇలా మీరు మాట్లాడాలి, డెస్క్టాప్ అప్లికేషన్కి సంబంధించి మీరు అలా మాట్లాడాలి. డెస్క్టాప్ అండ్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు డిఫరెన్స్ మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ వర్షన్స్ చేంజ్ అయ్యేటప్పుడు మనం దాంట్లో ఉన్న ఆ అప్గ్రేడేషన్స్ అవ్వాలంటే ఎస్, మనకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని డైరెక్ట్గా అప్గ్రేడ్ చేసి పడేస్తాం. ఎస్, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే ఏమైందంటే ఆన్లైన్ ద్వారాగా ఆ వర్షన్స్ అవన్నీ ఫీచర్స్ అన్నీ ఇక్కడ మనం అప్గ్రేడ్ అవుతాయి. అందుకనే కదా మీరు ఒకసారి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడు అప్డేట్ చేయమంటావా, అప్డేట్ చేయమంటావా అని అడుగుతూ ఉంటుంది. ఎవరు? ఆపరేటింగ్ సిస్టమే. ఇక్కడ మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అప్గ్రేడ్ అని నువ్వు కొట్టావా, అది వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఆ ఫీచర్ ఉన్న సర్వర్కి కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిన వెంటనే అప్పుడు ఏమైతే తెలుసా, రే ఎవడరా నువ్వు, నువ్వు జెన్యున్ కాదు, ఫేక్ వాడివి, కాబట్టి నీకు ఈ ఫీచర్ని ఇవ్వను, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో అనేది. ఆ ఫీచర్ నీకు రాకపోయేసరికి నువ్వు జెన్యున్ వాడివి కాదు కాబట్టి అక్కడి నుంచి నీకు డ్రాబ్యాక్ స్టార్ట్ అయిపోద్ది నీ ఆపరేటింగ్ సిస్టమ్కి. అదే ఇప్పుడు విండోస్లో జరిగేది. అందుకని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వి మస్ట్ పర్చేస్. అదొక 9,000 10,000 ఉంటుంది, నువ్వు పర్చేజ్ చేసుకోవాలి అది ఖచ్చితంగా, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. అట్లా ఆపరేటింగ్ సిస్టమ్. సో మనం జెన్యున్గా పర్చేజ్ చేసుకొని మనం ఉపయోగించుకుంటున్నాం.
బట్ కంపెనీ వాళ్ళందరూ కూడా అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఓకే. సరే, ఇప్పుడు ఇంతవరకు మనం ఈ క్లాసు ఇలా చూసాం. సో కొంత వెబ్ అప్లికేషను, కొంత లేటెన్సీ, కొంత అక్కడి నుంచి ఇక్కడికి ఎలా జరుగుతూ ఉంది, ఆ ప్రాసెస్ ఎలా ఉంది. సో దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఐఎస్పీలు, టిఎల్డీలు, గోడాడిస్, డొమైన్స్, నేమ్ సర్వర్స్ అవన్నీ గతంలో మాట్లాడాం. సో ఇలా ఇలా జరుగుతూ ఉంది. ఇది మరి వెరీ మచ్ రిలేటెడ్ టు క్లౌడ్ ఫ్రంట్ రియల్గా చెప్పాలంటే. ఇదంతా కూడా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఇది. క్లౌడ్ ఫ్రంట్ అర్థం చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్ ఇదంతా. దట్ మీన్స్ వాట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ అవర్ క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్. సింపుల్గా క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్ కోసం మనం ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాం. కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డెస్క్టాప్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అంటే మీకు ఇబ్బంది అయింది. అందుకోసం ముందుగానే ఇవన్నీ